హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ మధ్యలో మా చిల్లిని ఎట్ట పాడేశారు? నేను పడేయలేదు. ఆవిడ పాడేసిందా? ఆవిడ అస్సలు పడేయలేదు. మరి ఇంకేంటిది? ఉన్నట్టు చెప్తాను. నేను 1977 నా స్కూలింగ్ అయిపోయింది. నాన్నగారు వారు బిహెచ్పి కాలనీకి క్లబ్కి వాజ్ సెక్రటరీ. సో వాడు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కో దేనికో దే వాంటెడ్ టు ఆర్గనైజ్ సమ్ ప్రోగ్రామ్. అనుకోకుండా ఆ టైంలోని టీవీకే శాస్త్రి గారు అని మీకు తెలిసే ఉంది, చెన్నైలో కళాసాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్. వారు ఏదో ఒక ప్రోగ్రామ్ వైజాగ్లో కండక్ట్ చేయాలి, మ్యూజికల్ కాన్సర్ట్ అని వచ్చారు. సో ఆ సందర్భంలో నాన్నగారిని కలవడం జరిగింది. కలిసి ఇలా నేను ఇలా ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే మేము కూడా అనుకున్నామని ఎవరిని సంప్రదించాలో తెలియదు. దట్ యూ కమ్ విల్ వర్క్ ఇట్ అవుట్. అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ సర్ది అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది మేల్ సింగర్స్, ఫీమేల్ సింగర్స్ వాజ్ శైలజ గారు అండ్ వన్ ఆఫ్ ది గెస్ట్ వాజ్ జయప్రద గారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వాడిని అక్కడ చూడడం. అప్పటికి ఇంకా నాకు సినిమా ఈ థాట్ ఏమి కూడా, ఐ జస్ట్ ఫినిష్ స్కూలింగ్. అప్పుడు సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా లేదు, అప్పుడు స్కూలింగ్ అయిందంటే. దీనికి రాకముందే లైన్ వేసావు? లైన్ వేయలేదు, మామూలుగా చూసిన తర్వాత ఒక పద్ధతి అవన్నీ. లైఫ్లో ఎవరైనా నేను డెఫినెట్లీ అనుకున్నది, ఎవరైనా నా జీవితంలో వస్తే ఇలా ఉంటే బాగుంటుంది. జయప్రదను ఎందుకు అనుకోవాలి, శైలజని ఎందుకు అనుకున్నావు? ఒక్కొక్కరి కంటికి ఒకలాగా నచ్చుతుంటారు. సరే అక్కడ అనుకున్నా, అక్కడ బీజం పడింది, తర్వాత ఎలా అయిపోయింది. దెన్ సినిమా రావడం. ఫస్ట్ నేను సార్ని అక్కడ కలిసాను, బట్ నాకు అప్పచెప్పిందంతా ఆర్కెస్ట్రా అంతా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమన్నా. దట్ వాస్ ఓవర్, అయిపోయింది. శుభలేఖ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వారి అమ్మాయి గారి పెళ్లి జరిగింది, ఏవిఎం రాజేశ్వరి. సో నేను బికాస్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఇది, డైరెక్టర్ గారేమో కిచెన్ అంతా చూసుకోవాలన్నారు అన్నమాట. సో అక్కడ నుండి న్యాచురలీ అప్పుడే ఫస్ట్ సినిమా అయింది, వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని ఇలా చూస్తుంటే సార్ ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు. మీరు ఐ లవ్ హర్, అవునండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు అన్నమాట, అంతే. దాని తర్వాత నెక్స్ట్ జంజాల గారితో సినిమాలు చేయడం, పరిచయం, రెగ్యులర్గా మీట్ అవ్వడం, ఇదంతా ఒక తరుణంలో జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయి ఉంటే పెళ్లి చేస్తాం ఆ సంవత్సరంలోగా. అలాగా వారి నాన్నగారు కాలం చేయడంతో తను ఒక్కరితే ఉండిపోయింది, సంబంధాలు చూస్తున్నట్టు. అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు, సుధాకర్ ఉన్నాడు కదా అని. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆయన నన్ను వాచ్ చేసి ఫైనల్గా 89లో పెళ్ళి. జంజాల్ గారు వెల్డింగ్ చేశారు కానీ మీరేం ట్రై చేయలేదు అంటారు. నన్ను చూసి ఎవరిలో అబద్ధం ఆడొద్దు, నువ్వు ఒక నిమిషం కుట్ర చేయొద్దు, నువ్వు నాకు అన్నీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కొన్ని నిజాలు మనం అడిగి చెప్పేస్తే అక్కడ ఇంట్లో గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం? ఫైన్ సార్. మేడం నేను ఇక్కడ మీ మంచి స్నేహితులు మిస్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర ఉన్నాను మేడం. ఆయనేమో అటు ఇటు చేసేసి నేనే నిన్ను లవ్ లో పడేసి నిన్ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు మేడం. మోసం చేసి నేను మోసం చేసి నేను వారికే ఇస్తున్నాను. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమ్మా. నేను చెప్పాను మన గురువు గారు జంజాల గారి కారణం అంటే, చిచ్చి నేను నమ్మను అంటే వెంటనే నేనే ఫోన్ చేశాను. సరే సుధాకర్ అని వాడు అబద్ధం చెప్తాడు, సరే మీ అమ్మాయి మీకు బాగా నమ్మకం కదా, ఆవిడేం చెప్తారో వినండి అని. ఒక్క నిమిషం. మా శైలి ఎట్టన్నారా? సూపర్ అమ్మా, సూపర్. ఇప్పుడు దిశలోని ఎప్పుడు పడేసావయ్యా మా చెల్లెల్ని అని అడిగాను నేను. చిచ్చిచ్చి నేనేం చేయలేదండి, దుర్మార్గుడు అంతా ఆయన చేశారు, జంజాల గారు చేశారు అంటారు. కాదు నిజం చెప్పాను. నిజమేనా? మంచోడేనంట. మంచోడని తెలుసు, నాకు తెలుసు, మంచోడని తెలుసు, అది తెలుసు నాకు. ఎప్పుడో ఇరగదీసేవాళ్ళం. జనాల్లారా, ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది నేను పర్సనల్గా చెప్పాను, నేను శైలమ్మ పక్కన కూర్చుని చెప్పాం. ఇప్పుడు ఈయన అడిగారు, నమ్మండి స్వామి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ లవ్ అన్న దీని మీద చూసుకుంటే, నేను నా
సాలిడ్ నమ్మకం ఏంటి, ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ లవ్డ్. ఫిట్ టు బీ లవ్డ్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక అమ్మాయిని మీరు దృష్టిలో పడాలంటే ముందు ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతే నెక్స్ట్ పద్ధతి ఏమిటి, ప్రవర్తన ఏమిటి, మాట తీరు ఏమిటి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి, ఇవన్నీ బయట. సో నన్ను చూసిన వెంటనే ఏ అమ్మాయి లవ్ చేయదు. బికాజ్ ఐఎమ్ వెరీ హార్డ్ లుకింగ్, ఓపెన్గా చెప్తున్నా. ఇదొకటి. 2 లేదు అంటే ఎంత హార్డ్ లుకింగ్ ఉన్నా పర్వాలేదు, స్టింకింగ్లీ రిచ్ అన్నారనుకోండి, దాన్ని అది లేదు. మన చిరిగిపోయిన కోట్లు కూడా లేవు, ఇంకెలా పడతారు? అట్లా కాదు కాదు, నువ్వు చాలా యూఆర్ ట్రయింగ్ టు బి మోడెస్ట్, వెరీ మోడెస్ట్. అంటే యూఆర్ గుడ్ లుకింగ్, బ్యాడ్ లుకింగ్ కాదు, అట్లీస్ట్ పోనీ గుడ్ లుకింగ్ కాకపోతే బ్యాడ్ లుకింగ్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, యువర్ బిహేవియర్ వెరీ నైస్, చాలా మోడెస్ట్గా మర్యాదగా ఎదుటి వాళ్ళని గౌరవించడం కానీ, ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ బాగుంటుంది. సో ఆబ్వియస్గా ఎనీబడి విల్ లైక్ చెయ్యరు అనేది ఏం లేదు, చేయకూడదు అనేది ఏం లేదు, చేయొచ్చు. బట్ నువ్వు చెప్పినట్టు ఎవరి కంటికి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే. ఒక్కొక్కడికి ఒక్కొక్క, ఇప్పుడు 7 రంగులు, దాంట్లో ది ఆర్డెస్ట్ రంగు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది జనరల్గా ఎందుకు అడుగుతారంటే ఈ క్వశ్చన్స్, మా ఆర్టిస్ట్ నువ్వు, తను పాటలు పాడతాను, సినిమా ఇండస్ట్రీకి సినిమా సంబంధించి ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తగులుకోవాలి కానీ సింగర్ పట్టుకున్నారు అనేది చాలా మందికి అర్థం కూడా కాదు. ఎందుకంటే అసలు సింగర్ అండ్ అండ్ ఆర్టిస్ట్ మిక్సింగ్ అవడం అనేది అసలు ఎక్కడ కలవడం కూడా జరిగేది. చంద్రబోస్ గారు ఈజ్ ఏ లిరిక్ రైటర్, ఆవిడేమో డాన్స్ మాస్టర్, సుచిజ డాన్స్. వారు రాసిన మాటకి వీళ్ళిద్దరికి ఎప్పుడు కుదిరింది నేను అడిగారు, ఏమై మీకు ఎట్ట కుదురుతుంది, అసలు సెట్లోకి రారు కదా లిరిక్ రైటర్, సెట్కి రారు, ఈ అమ్మాయిని ఎక్కడికి చూసావు, ఎప్పుడు చెప్పేదంటే ఏదో అయిపోయింది సార్ అంటాడు. వారు చెప్పారు, మేడం చెప్పారు కదా, దట్ నేను ఏదో సాంగ్ కంపోజిషన్కి డాన్స్ మాస్టరు, వారు రాసిన లిరిక్ నన్ను బాగా ఆకర్షించింది, దాంతో వారితో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి. దుర్మార్గులు, నాకు తెలుగు రాదు అనేది అన్నీ తెలుసు. తర్వాత నాకు ఫస్ట్ సినిమా నాకు మన్మ సామ్రాజ్యం చేశాను. ఓకే. వచ్చి అసలు మొత్తం ఒక 4 సాంగ్స్ అయ్యేదాకా కంటిన్యూస్ సాంగ్స్ చేసాం, 15 రోజులేమో. 4 సాంగ్లు అయ్యేదాకా 60 మాట్లాడేది. అందరికీ 60 పిల్ల తెలుగు రాదనుకునేవాళ్ళం. ఓ రోజు ఏదో ముళ్ళు గుచ్చుకుంది, ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంది, అప్పుడు తెలుగు వచ్చేసింది. అమ్మా అయ్యా నేను చచ్చిపోతున్నా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చినాక అప్పుడు తెలుగు రావటం. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. బట్ నాలెడ్జ్, తెలుగు అంటే ఇష్టం, చాలా ఇష్టం. అది భాషలో ఉన్న ఒక అందం, మన తెలుగు భాషలో ఉండడం. అందుకే పెద్దవాళ్ళు కూడా అన్నారు, తెలుగు అన్నది చాలా తీయటి వేదని చెప్పేసి. అందంగా ఉంటుంది, మాట్లాడితే ఫ్లో ఉంటుంది. మనకి ప్రతి అక్షరం, అంటే ఇప్పుడు ఇవాళ మన భాష గురించి మనం మాట్లాడుకునేసరికి చాలా మనం ఏదో దాన్ని వేరే అందనంలో పెడుతున్నా, ఒక స్థాయిలో పెడుతున్నాం. బట్ ఎవ్రీ ఆల్ఫబెట్ ఈజ్ సో స్వీట్. మీరు ఇఫ్ యూ టేక్ తమిళ్ ఆర్ మలయాళం, అదేదో కొంచెం గడగడగడగడగడగడ అని ఒక రిథం కొట్టినట్టు ఉంటుంటుంది. ఇది అక్కడ మన భాష అలా ఉండదు. ఇట్స్ వెరీ స్వీట్ అండ్ ఫ్లోయింగ్. ఇది తెలుగు ఒకటి, హిందీ ఒకటి, బెంగాలీ ఒకటి, ఉర్దూ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్, ప్యూర్. హిందీ కంటే ప్యూర్ ఉర్దూ అయితే ఫ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.